సంవత్సరంలో ఒక్కొక్క నెల ఒక కార్యక్రమం చేద్దాం. రేవంత్ రెడ్డి కేసుల గురించి మాట్లాడితే మనం రైతుల గురించి మాట్లాడదాం. ప్రజల గురించి ఆయన ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడదాం. ముసలి వాళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు ఎప్పటి నుండి ఇస్తావు? ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పటి నుండి ఇస్తావు? ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అంటూ నెలకు ఒక్కో ప్రోగ్రాం పెట్టి వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేద్దామని అంటున్న కేటీఆర్ 420 హామీలు ఏమైనా అడుగుతాం. వాళ్ళ పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి మనం పక్కదారి పట్టియాలి, అగో ఇదైందట అదైందట, గర్ల ఇదైందట కింద ఇదైందట అని చెప్పి వాళ్ళ చెవులు కొరుకుడు వీళ్ళ చెవులు కొరుకుడు. అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసిందేం లేదు. మనం ఒకటే తదేక దీక్షతోని అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలోళ్ళకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం. అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్ళకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను.